ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అన్న జగన్ మీద కూటమి నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఎద్దేవా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ప్రవచనకర్త గరికపాటి కూడా జగన్ వ్యవహార శైలిని, అసెంబ్లీకి రాని తీరును కూడా ఇండైరెక్ట్గా ఆయన కామెంట్ చేశారు సార్. ఒకవైపు ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే జగన్ పద్ధతిని ఆయన తప్పుపట్టారు. సో గరికపాటి ఏం మాట్లాడినా సంచలనం కాబట్టి రాజకీయాలకు సంబంధించి ఆయన గతంలో చిరంజీవి గారికి సంబంధించి ఒక మాట మాట్లాడినందుకు అప్పుడు జన సైనికులందరూ కూడా ఆయన్ని ట్రోల్ చేశారు, విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్కి యాంటీగా ఆయన మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆయన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి. సో ఈ వివాదానికి కారణమైన గరికపాటి వ్యాఖ్యలు ఒకసారి విందాం. బయట తెలుగుతనం, తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది. ఈయన ఓడిపోయాడని ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. గరికపాటి గారు ఎన్టీఆర్ని ప్రశంసిస్తూ ఆయన చెప్పింది వాస్తవం కూడా సార్. పివికి ఎగెనిస్ట్గా ఆయన పోటీ పెట్టలే, తెలుగువాడు కదా అని చెప్పేసి. దాంతోపాటు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారు, కానీ ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావట్లేదు. అంటే జగన్ పేరు ప్రస్తావించలేదు ఆయన, కానీ ఆయన వ్యాఖ్యలు అంటే ఇప్పుడు చాలామంది గరికపాటి రాజకీయాల మీద వ్యాఖ్యానం ఏంటి అని, ఏం నేరమా? గరికపాటి దేశ పౌరుడు, ప్రవచనకర్త గనక ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఓటు వేయడా? ఆయన ఓటు హక్కు లేదా? ఆయనకు భావప్రకటన స్వేచ్ఛ లేదా? ప్రవచనకర్తే కావచ్చు. సో ప్రవచనకర్తకు కూడా రాజకీయపరమైన అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయపరమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు కూడా ఉంటుంది. సో దాన్ని అదేనేమి అసభ్యంగానో అమర్యాదకరంగానో అన్పార్లమెంటరీగానో అంటే అప్పుడు మనం తప్పు పట్టాలి. చాలా డీసెంట్గా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నేరం కాదు కదా. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులైన నాగేశ్వర్ పురాణాల గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు, ఎన్నోసార్లు ప్రస్తావించాను. మరి నాగేశ్వర్ పౌరాణిక అంశాలు మాట్లాడినప్పుడు ప్రవచనకర్త రాజకీయాలు మాట్లాడితే నేరం కాదు కదా. ఆ అభిప్రాయంతో అంగీకరించేవారు ఉండొచ్చు, వ్యతిరేకించేవారు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు గరికపాటి గారు పివి నరసింహారావుపై పోటీ పెట్టకపోవడం, తెలుగువాడుగా పోటీ పెట్టకపోవడం అనేది చాలా గొప్ప విషయము. అంటే సానుభూతి చూపాల్సిన సమయంలో కూడా సానుభూతి చూపడం లేదు అని ఒక విమర్శ చేశారు. కానీ రాజకీయాల్లో సానుభూతి ఉండదని అలాంటి వారి అభిప్రాయం. రాజకీయాలంటేనే పోటీ. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశం గర్వించదగ్గ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవం ఇచ్చే నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారు సో గన్నవరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మీద పోటీ పెట్టలేదా? ఆయన కమ్యూనిస్టు నేత కదా అని ఎవరైనా ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? మీరు పుచ్చలపల్లి సుందరయ్యను విమర్శించిన ఒక్క రాజకీయ నాయకుడు చూపెట్టు. ఆయన పైన ఏదైనా ఒక చిన్న విమర్శ చేసిన. భారత పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా సో సామ్యవాద ఋషి అని ఆయన పత్రికలు కొనియాడాయి కదా, మరి ఆయన మీద పోటీ పెట్టలేదా? ఆ మాటకొస్తే ఎన్టీ రామారావుపై కూడా పోటీ పెట్టి కల్వకుర్తిలో ఓడించలేదా? మర్చిపోయాం మనం. సో అందువల్ల రాజకీయాల్లో పోటీ, ప్రజాస్వామ్యంలో పోటీ అనేది నేరం కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అగౌరవం కూడా కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ రెండు రాజకీయ అభిప్రాయాల మధ్య పోటీ తప్ప ఇద్దరు వ్యక్తులపైన పోటీ కాదు, వ్యక్తుల మధ్య పోటీ కాదు. ఇది ఇలా నాకు భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు.
సానుభూతితో పోటీ చేయడమా చేయకపోవడమా అనే అంశం పైన గరికపాటి గారి అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, నాగేశ్వర అభిప్రాయం ఒకటి ఉండొచ్చు. తప్పు కాదు, ఇది సంస్కారవంతమైన విభేదాలు సమాజంలో మంచివి కూడా. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు, కానీ అందరికి అర్థమవుతుంది జగన్కే చురక అని. సో ప్రవచనకర్త చురకను పాజిటివ్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రవచనకర్తలు సమాజ హితం గురించి చెప్తున్నారు అని భావించి దాన్ని ఒక సందేశంగా తీసుకొని హితోపదేశంగా తీసుకొని అసెంబ్లీకి పోవడం మంచిది తప్ప ట్రోల్ చేయడం ఎందుకు. సో ఎన్టీ రామారావు నిజమే కదా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అందులో ఒక అసెంబ్లీ సీట్ నుంచి ఓడిపోయాక కూడా ఆయన తనకు అది అవమానకరంగా ఏం భావించలేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపులు ఓటములు సహజము. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్కసారి వచ్చాడు, సో ఇది మళ్ళీ రాలేదు తర్వాత. సో రాజకీయ నాయకులకు అందరికీ ఒక ప్రవచనకర్త సందేశమే అనుకోండి, హితోపదేశమే అనుకోండి. అందువల్ల అయితే సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక ఫీల్డ్ వాళ్ళు ఇంకో ఫీల్డ్ గురించి మాట్లాడే వరకు కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే సాహితీవేత్తగా ప్రవచనకర్తగా గరికపాటి గారు అందరికీ తెలుసు, కానీ మీరు గరికపాటి గారి ప్రవచనాలు వినండి. నేను చాలాసార్లు విన్నాను కూడా. ఆయన చాలా సందర్భాల్లో సమకాలీన అంశాలను జోడించి ప్రవచనాలు చెప్పడమే ఆయన యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఆయన యూఎస్పీ ఆయన ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. ఇప్పుడు మనకు చాగంటి గారు ఉన్నారు, మీకు అనేక మంది కూడా ఉన్నారు. సో మిగతా ప్రవచనకర్తలకు గరికపాటి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయన సమకాలీన అంశాలపై జోడించి నిత్య జీవిత అంశాలతో జోడించి చాలా చమత్కారాలతో చాలా ఆసక్తికరంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. మీరు ఎక్కడైనా చూడండి, నార్మల్ అంశాలకు కూడా సటైర్ ఉంటుంది. మీకు సటైర్ లేకుండా గరికపాటి గారిది ప్రవచనాలు ఎక్కడా ఉండవు. ఎందుకంటే అది అవధాన ప్రక్రియలో ఒక అంశం. అవధాన ప్రక్రియలో అప్రస్తుత సందర్భము అని ఒక అతను సంబంధం లేని ప్రశ్న అడుగుతాడు. సంబంధం ఉండదు, తరాతో ఉండదు, దానికి లింక్ ఉండదు, దాన్ని తీసుకొచ్చి అడుగుతాడు. దానికి అప్పటికప్పుడు చమత్కారాన్ని జోడించి వ్యాఖ్యానించాలి. అందువల్ల అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి ఒక మౌలికమైన అంశం అది. అందువల్ల ఆయన సహస్రావధాని, శతావధాని, అష్టావధానాలు చేశారు కనుక తన అవధాన ప్రక్రియలో ఉండే ఒక సహజ శైలిని తన ప్రవచన ప్రసంగాలలో కూడా గరికపాటి గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆసక్తికరం. లేకపోతే ఈ కాలంలో ప్రజలు ఆధ్యాత్మికమైన అంశాలు, పౌరాణికమైన అంశాలపైన ఈ తరం అంతా ఆసక్తిగా చూపని సమయంలో కూడా గరికపాటి గారు ఇంత పాపులర్ ఎందుకయ్యారు డిజిటల్ ప్రపంచంలో కూడా అంటే కారణం ఆ చెప్పే పద్ధతి. చెప్పడం అందరూ చెప్తారు, అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పాలి అని నేను ఎప్పటికీ అంటూ ఉంటాను. అందువల్ల ప్రవచనాన్ని కూడా విమర్శను, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని జోడించి ఆసక్తిని కల్పించే రీతిలో చెప్పడం ఆయన ప్రత్యేకత. అందుకే మీరు గమనించండి, అందులో నేను అసెంబ్లీకి పోను అన్నప్పుడు వ్యంగ్యం కనబడుతుంది, ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించినప్పుడు కాస్తంత మిమిక్రీ కూడా కనబడుతుంది. మీరు గమనించండి, అది తప్పు కాదు కదా, అది టు మేక్ సంథింగ్ అట్రాక్టివ్. నువ్వు అల్టిమేట్గా కళ ఏంటి, భావ వ్యక్తీకరణ అనేది ఆకర్షణీయంగా ఉన్నప్పుడే ఎవడైనా చూస్తాడు, వింటాడు, ఆ తర్వాత భావం అర్థం చేసుకుంటాడు. సో మొదలు నువ్వు ఆ చూసటానికి వినటానికి ఆకర్షణీయంగా లేకపోతే నువ్వు ఎంత గొప్ప సందేశం చెప్పినా అది వాళ్ళ దాకా పోదు కదా. అందువల్ల ప్రజల్లోకి వెళ్ళటానికి అవసరమైన పద్ధతిలో గరికపాటి గారు చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఆయన అందరికీ తెలిసే నరేంద్ర మోడీ పట్ల ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల కూడా చాలా సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడారు బహిరంగంగానే. నరేంద్ర మోడీ పట్ల ఈవెన్ లౌకిక తత్వము, మతరాజ్యం పట్ల కూడా ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మతరాజ్యం ఉండాలి అని కూడా, మెజారిటీ హిందువులు కనుక భారతదేశం హిందూ రాజ్యంగానే ఉంటుంది అని కూడా అన్నట్లు గుర్తు నాకు. సో అది ఆ అభిప్రాయంతో నాలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే అది భారతదేశంలో లౌకిక రాజ్యంగా ఉండాలి అని మన రాజ్యాంగం చెప్తోంది. అనే వాదన నాలాంటి వాళ్ళు చేయవచ్చు. గరికపాటి గారికి అభిప్రాయం ఉండొచ్చు, దాన్ని మనం వీ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్. మనం దాన్ని ఇప్పుడు ఆయన భాష పట్ల కూడా ఆయనకు చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. తెలుగు భాష పైన అపారమైన అభిమానం.
అది నాలాంటి వాడికి కూడా చాలా ఆసక్తి తెలుగు పద్యాలు, ఆయన తెలుగు పద్యాలని చెప్పేటువంటి విధానం. కానీ అదే సమయంలో ఇంగ్లీషు వల్ల నాలెడ్జ్ రాదు, ఇంగ్లీషు పట్ల చాలా తీవ్రమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి. ఆయన అభిప్రాయం అది. అందువల్ల ఇలా అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాలను మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన మోడీని చాలా గొప్పగా భావిస్తాడు, చాలామంది నచ్చకపోవచ్చు. కానీ నచ్చే అంశం తీసుకో. ఆయన కూడా ప్రవచనం వేరు, ప్రసంగములో ఉండేటువంటి ఇతర అంశాలు వేరు. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. సో ప్రవచనం నీకు తీసుకో, ప్రసంగంలోని ఇతర అంశాలు తీసుకోకు. ఉప్మాలో మా అమ్మకు ఉల్లిపాయ నచ్చదు, అందువల్ల మా అమ్మకు ఉప్మా తినాలన్నప్పుడల్లా ఆ ఉల్లిగడ్డలు తీసి పక్కకు పెడుతుంది. నాలాంటి వాడికి ఉప్మాలో ఉల్లిపాయ నచ్చవచ్చు, మా అమ్మకు పక్క పెట్టినని నేను తీసుకుంటాను. సో ఎవరికి నచ్చింది వారు, ఎవరికి ఉపయోగపడే వాళ్ళు తీసుకోండి. మన సమాజంలో వచ్చిన సమస్య ఏంటంటే నచ్చని వాటి గురించి అన్వేషిస్తాం, వ్యతిరేకించే వాటి గురించి అన్వేషిస్తాం, అంగీకరించే అంశాలు పట్టించుకోం. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో చాలా విషయాలు మనం అంగీకరించవచ్చు కదా, దాన్ని అంగీకరించండి, ఏముంది దానికి అలవర్చుకోండి, నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. కాదు మనకు భిన్నాభిప్రాయం ఉంది, లీవ్ ఇట్, ఏదో రైట్ టు ఎక్స్ప్రెస్ కదా. ఇప్పుడు నాగేశ్వర్కి మాత్రమే రాజకీయాలు మీద విశ్లేషించే, వ్యాఖ్యానించే హక్కు ఉంది, గరికపాటి నరసింహారావు గారికి లేదు. గరికపాటి గారికి ఒక్కరికే ప్రవచనాలపైన, పురాణాలపైన మాట్లాడే హక్కు ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు విశ్లేషించే నాగేశ్వర్కు లేదు అంటే కరెక్ట్ కాదు. అందరికీ అన్నిటిపైన మాట్లాడే హక్కు ఉంది. అది సభ్యత, సంస్కారం, పద్ధతులకు అనుగుణంగా ఉన్నంత కాలం ఎవ్వరమూ అభ్యంతరం చెప్పదు. గరికపాటి గారు ఎప్పుడు కూడా ఆ మర్యాద దాటి అమర్యాదకరంగానూ అభ్యంతరకరంగానూ ప్రవచన ప్రసంగాలు చేసిన ఉదాహరణలే తెలియవు. సో అందువల్ల ఆయన పట్ల చిరంజీవి విషయం అదొక సందర్భం వేరు. ఆ సందర్భంలో గతంలోనే వ్యాఖ్యానించారు, అది అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ తిరగదోడడం అన్న వల్ల ప్రయోజనం లేదు. బట్ ఆ రోజు కూడా అప్పుడు ఆ సమయంలో కూడా నేను దానిపైన వ్యాఖ్యానించాను. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. కానీ గరికపాటి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశారు కనుక దానిపైన ట్రోల్ చేయడం అనేది అరాచకత్వం కదా. ఎందుకు ట్రోల్ చేయాలి? ఆయన అభిప్రాయం ఆయనది, మీ అభిప్రాయం మీది అని చెప్పి మీరు ప్రవచనం వినకుండా ఉంటే వినండి, మీరే నష్టపోతారు. సో మీకు ఆయన సాహిత్యం, తెలుగు సాహిత్యం పట్ల మీకు ప్రేమ, అభిమానం ఉంటే వినండి. ఆయన రాజకీయపరమైన భావాలు వ్యక్తీకరించినప్పుడు పక్కకు పెట్టండి, దానికి ఏముంది. అందుకైతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే సమాజంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సో వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులు తమ అభిప్రాయాలకు వ్యతిరేకమైన, భిన్నమైన అభిప్రాయాలు చెబితే తమకు నష్టమని భావించిన రాజకీయ కార్యకర్తలు రెచ్చిపోతూ ఉంటారు. సో ఎందుకు అంటే గరికపాటి గారికి సమాజంలో ఉన్న విశాలమైన గుర్తింపు వల్ల ఆయనను అభిమానించే వాళ్ళు అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు కనుక, సో వారిపైన ఇది ప్రభావం పడుతుందేమో అని కొంతమందికి నష్టపోతున్నాం అనుకున్న వారికి ఉండవచ్చు. దానికి ఎవరేం చేయలేం కదా. అలాంటప్పుడు మరి ఒక రాజకీయ పార్టీ, గరికపాటి అభిమానులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని బాధపడితే గరికపాటి వారి మీద కూడా అది రిఫ్లెక్ట్ కావచ్చు కదా. ఆయన ప్రవచనాల్ని ఒక రాజకీయ అభిప్రాయం ఉన్న వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడగానే పక్కకు పెట్టవచ్చేమో. బట్ ఏదైనా గరికపాటి గారికి హక్కు ఉంది. ఆయన ప్రవచనమే, సాహిత్యము సాహిత్యమే, ప్రసంగములు చేసిన ఇతర అప్రస్తుత విశ్లేషణలే అనుకోండి, లేదా పౌరాణిక ఆధ్యాత్మిక అంశాలకు సంబంధము లేని సమకాలీన సమాజానికి సంబంధించిన అంశాలు అనుకోండి. యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్ కదా. కానీ ఆయన మాట్లాడకూడదు, ఆయన మాట్లాడదు మేము ట్రోల్ చేస్తామంటే ఎవరిచ్చారు హక్కు? సో అందువల్ల ఆయన అభిప్రాయం చెప్పుకుంటాడు, మీ అభిప్రాయం మీద చెప్పండి. అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కామెంట్ కూడా చేయలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉన్నారు అని కూడా ఒక పోస్ట్ చూశాను సార్. ఇది అంటే అలా ఆయన ఐదేళ్ల పాటు ఆయన పని రాజకీయ విశ్లేషణ కాదు. అందువల్ల ఆయన సందర్భోచితంగా అప్పుడు ఏమన్నాడో మనకు తెలియదు. సో నేనేమి ఆయన 5 ఏళ్ళ ప్రతి ప్రవచనాన్ని చూసి విని అందులో అన్నాడా లేదో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడున్న సందర్భం ఆయన పని. ఇప్పుడు నాగేశ్వర పనమో రాజకీయాలు విశ్లేషించి రోజు ప్రధాని మాట్లాడతాడు.
దానిపైన నువ్వు ఎందుకు మాట్లాడలేని నేను చెప్పవలసి ఆయన ఎట్లే పలుకుతాడు. ఆయన రాజకీయాలు మాట్లాడటానికి ఆయన వృత్తి ప్రవృత్తి రాజకీయాలు మాట్లాడడం కాదు కదా. ఆయన వృత్తి ప్రవృత్తి ప్రవచనము. ఆ ప్రవచనములో ఆయన ఎన్టీ రామారావుగా సినీ నటుడుగా తనకున్న అభిమానాన్ని ఆయన వ్యక్తీకరించాడు. సో ఆయన కొన్ని సందర్భాలు అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి, కొన్ని రకాల వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. రావచ్చు, అది అంటే ప్రవచనకర్త అంటే ఇలాగే ఉండాలి అని మనకు ఒక క్యారికేచర్ మనసులో ఉంటుంది. ప్రవచనకర్త అంటే ఈ ప్రపంచానికి దూరంగా, సో ఆయన మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచంలో మబ్బుల్లోనే తిరగాలి అని ఉంటుంది. కానీ ప్రవచనం ప్రజా జీవనంలో పాపులర్ కావటానికి ఆయన ఎంచుకున్న మార్గం అది. నేను అనేది ఏంటంటే గరికపాటి గారు వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయాన్ని మనం అంగీకరించాల్సిన అవసరమే లేదు. ఆ మాటకొస్తే ఎవరి అభిప్రాయాన్నైనా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు, నాగేశ్వర అభిప్రాయాన్ని అయినా. కానీ ఆయనకు అభిప్రాయం చెప్పే హక్కు ఉంది అనేది మర్చిపోకూడదు కదా. అది ఫండమెంటల్ రైట్ అనేది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రవచనకర్తలకు ఉండదా? ప్రాథమిక హక్కు కదా. సో రాజకీయాల మీద ఆయన భావాలు వ్యక్తం చేయడం ఆయనకున్న హక్కు అది. సో ఆ మాటకొస్తే ఆయన ప్రవచనంలో చెప్పిన అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా. ప్రవచనకర్తల మధ్య కూడా ఎలా విశ్లేషించాలి అన్నప్పుడు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. సో మనకు ప్రవచనాల్లో కూడా కొన్ని అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కర్ణుడిని జన్మ వృత్తాంతము చెప్పినప్పుడు ద్రౌపది నిన్ను 6వ భర్తగా అంగీకరించును అని శ్రీకృష్ణ పరమాత్మ కర్ణునికి చెప్పినట్లుగా మన తెలుగు పౌరాణిక సినిమాల్లో కూడా ఉంటుంది. కానీ నేనే ఒకసారి గరికపాటి ప్రసంగంలో చూశాను, అలాంటిది ఎక్కడా లేదు అని. అది ఈవెన్ తెలుగు కవులు కూడా, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవులు కూడా ఆ భాషా ప్రయోగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వేదవ్యాసుడు రాసిన మూల భారతంలో గుజరాతీ ట్రాన్స్లేషన్లో కరెక్ట్గా ఉంది. ద్రౌపదిని 6వ భర్తగా స్వీకరిస్తుందని లేదు. కర్ణన్ని మహారాజు అవుతావు, నిన్ను చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తావు, పుణ్య స్త్రీలు నిన్ను ఆహ్వానిస్తారు ద్రౌపదితో సహా అన్నాడు అని చెప్పి. ఇలా అనేక రకాలమైన అంశాలపైన ప్రవచన పౌరాణికపరమైన అంశాలలో కూడా భిన్నమైన భాష్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలపైన భిన్నమైన భాష్యాలు ఉండవా? సో దెర్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్. సో మనకు అప్పుడు మహాభారతమే ఉంది, రామాయణాలు ఉన్నాయి, అనేక మూల రామాయణము మూల భారతంతో పాటు అనేక మంది అనేక రకాల వ్యాఖ్యానాలు భాష్యాలు తమ పాండిత్యాన్ని చూపిన వారు ఉన్నారు కదా. సో అందువల్ల దానికి ఇక సామాజిక సమకాలీన అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉండవా? సో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఓన్లీ ప్రవచనమే చెప్పడు. చాలా సందర్భాల్లో ఆయన అనేక అంశాలపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. సో ఆ అభిప్రాయాలు చాలా విషయంలో మనకు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన అభిప్రాయాలు ఇది, ఆయనకు హక్కు ఉంది అని గౌరవించాలి. ఆ అభిప్రాయాలతో వ్యతిరేకించిన ఆయన సాహిత్యం, ఇప్పుడు నాకు గరికపాటి గారిలో బాగా నచ్చేది ఆ సాహిత్యము, ఆ పద్యము, తెలుగు భాష. సో అత్యధికంగా నాకు ఆనందం ఇచ్చేది అది. సో ఆ భాషను గౌరవించు, యూ టేక్ వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ కదా. సో అందువల్ల మనకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికి ఉన్నా మనం అందులో ఏది సానుకూలమైన అంశము అని తీసుకోవాలి. ఇప్పుడు గరికపాటి గారికి ఉన్న తెలుగు భాషా పాండిత్యాన్ని అయితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. తెలుగు పద్యము అంత అందంగా, అంత వినసొంపుగా, అంత అద్భుతంగా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు చెప్పండి. సో మిగతా అంశాల్లో అన్నాడు వీ విల్ డిఫర్ విత్ హిమ్, మన ఆయనతో విభేదించాక మనకు ఎప్పుడు ఉంటుంది కదా. కానీ ఆ విభేదించే సమయంలో గౌరవంగా మర్యాదగా కొంత మనం దాన్ని విభేదించే పద్ధతిలో విభేదిస్తాం. అదే తెలుగు పద్యాన్ని ఆస్వాదించు, ఎంత అద్భుతంగా ఆ పద్యం చెప్తాడని. జాషువా చెప్పిన పద్యం నాకు ఇప్పటికి గుర్తు, చెల్లపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని అద్భుతంగా ఆయనకు సన్మానం జరిగినప్పుడు మాట్లాడినటువంటి చదివినటువంటి పద్యం. సో నా పలుకుల రాణి పాదములకు బంగారు గగ్గరతో అలంకృతుడు కావించగా ఇంకేమి కావాలి ఈ కవిత కళావధూటి కిందని అద్భుతం. నాకు ఇంకా పద్యం పూర్తి గుర్తులేదు.
చెలపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని ఆ జాషువా గారి పద్యాన్ని చదివాడు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పద్యము వింటుంటే. సో అట్లా యు టేక్ సంథింగ్ విచ్ యూ లైక్, లీవ్ సంథింగ్ విచ్ యూ డిస్లైక్. ఇప్పుడు మనం ఒక బఫైకి వెళ్తాం, బఫైకి వెళ్ళినప్పుడు అన్నీ తినాలి అనేటువంటి కక్కుర్తి ఉండదు కదా. అందులో నచ్చింది తింటాం, నచ్చింది వదిలేస్తాం. ఒక బఫైలో ఉండేటువంటి స్వభావము మీడియాను, సోషల్ మీడియాను చూసేటప్పుడు ప్రవచనాల నుంచి విశ్లేషణల వరకు, నేను ఒక్క గరికపాటితో చెప్పడం లేదు, ప్రవచన ప్రసంగాల నుంచి రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషణల వరకు నచ్చింది తీసుకో, నచ్చింది తీసుకోకు. దట్ ఇస్ కాల్ ద బఫై అప్రోచ్. బఫైకి పోయి అంతే చేస్తావు కదా, నీకు నచ్చింది తింటావు, నచ్చింది పక్క పెడతావు. నీకు నచ్చకపోవచ్చు, ఇంకోరికి నచ్చచ్చు. ఎందుకు బఫైలో 50 ఐటమ్స్ పెడతారు? 50 ఐటమ్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? 4 పెడితే సరిపోతుంది కదా అంటే, నీకు ఆ 4 నచ్చచ్చు, ఇంకోనికి ఇంకో 4 నచ్చచ్చు కదా. ఆ 4 నచ్చిన వాడు అది తింటాడు, నీకు నచ్చి నువ్వు తిను. బఫైలో 50 పెట్టడం అంటే 50 తినమని కాదు, 50 నచ్చమని కూడా అంతకంటే కాదు, 50 తినమనే కాదు. అందువల్ల ప్రసంగాలలో అనేక అంశాలు ఉంటాయి. నీకు నచ్చినాయి తీసుకో, నచ్చని వాటి వదిలేయి. అసలు నచ్చకపోతే మొత్తానికి ప్రవచనకర్తలు కూడా ఒక్క గరికపాటి లేడు కదా. నీకు నచ్చకపోతే ఇంకో ప్రవచనం విను. ఆయన ఏం చెప్పడం లేదు, ఫోర్స్ చేయడం లేదు కదా మిమ్మల్ని. నా ప్రవచనమే చూడాలి, నా ప్రవచనమే వినాలి. నచ్చితే చూడు, నచ్చకపోతే చూడు. నాగేశ్వరం విశ్లేషణ చేస్తాను, నాకు నచ్చలేదు అనుకోండి ఇంకో వీడియో విశ్లేషణ చూడండి. సార్ మొత్తం ఈ వీడియోలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి, జగన్ వీరభక్తులకి నచ్చంది ఏంటంటే అసెంబ్లీకే రారు అన్న ఒక్క పదం నచ్చలేదు సార్. ఎన్టీఆర్ గారి గురించి ఆయన చెప్పిన మంచి విషయాలు అయితే వాళ్ళకి ఎక్కువ ఉండకపోవచ్చు మేబీ. హైడ్రా రేవంత్ రెడ్డి ఆపరేషన్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్ ప్రజల నుంచి కూడా. సో సిపిఐ నారాయణ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, ఇలాగే చేయాలి, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి అని చెప్పి. దాంతోపాటు ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తూ ఉన్నారు, పులి దిగితే ఆ పులి తినేస్తుంది అని చెప్పారు సార్. దాంతోపాటు హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందో లేదో కానీ వారి ఒత్తిడితో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది అని చెప్పి సంచలన కామెంట్స్ చేశారు. ఒకసారి నారాయణ గారు బయట ప్లే చేయండి. పులి మీద సవాల్ చేస్తున్నాడు, ఆ పులి మధ్య దిగితే అది తినేస్తుంది, దేకుండా కూర్చుంటే అడవిలో తీసుకెళ్తారు. ఇప్పుడు నా తాత్పర్యం ఏంటి, అడవిలోకి తీసుకెళ్తారు, ప్రజలకు తీసుకెళ్తుంది ఆ పులి. మీరు పులి మీద సవాల్ చేస్తున్నారు, ఆ పులి అడవిలోకి తీసుకెళ్తుంది, మనం తీసుకోదు, మన జనంలోకి తీసుకెళ్తుంది. నువ్వు మధ్య దిగినావు అనుకో, వీళ్ళు తినేస్తారు. కాబట్టి యూ గో విత్ ది పీపుల్, ఆబ్బాకు మధ్య. రైట్ సార్, నిజంగా స్వారీ ఆపేస్తే కనుక ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. అంటే తినేయడం అంటే ఇదే కదా సార్. అంటే నిజమే, అది డౌట్ ఏముంది. నేను నిన్న కూడా మాట్లాడాను, ఆయన సాహసం చేస్తున్నాడు అని. ఎందుకంటే ఒక కారణాలు ఏంటి అంటే, ఒకటి ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుంది. నేను నిన్న ఈ ఇంటర్వ్యూ పెట్టాను అగనాథ్ గారితో, హైడ్రా కమిషనర్తో ఇంటర్వ్యూ పెడితే, ఇప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి పెట్టి 13 గంటలు కూడా 12.5 గంటలైంది. ఈ 12.5 గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, 5,000కు పైగా లైక్స్. అంటే ఎంత రెస్పాన్స్ ఉంది అన్న దానికి ఇది ఉదాహరణ. ఇప్పటి కూడా గంటకు 15,000 మంది చూస్తున్నారు. సో అంత అది దేన్ని తెలియజేస్తుంది? అది సమాజంలో హైడ్రా యాక్టివిటీ పట్ల అంతటి ఎక్స్పెక్టేషన్స్ అని తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు, ప్రజలు ఆవేదనతో ఉన్నారు. ఎక్కడ చూసినా చెరువుల ఆక్రమణ, పార్కుల ఆక్రమణ, బహిరంగ స్థలాల ఆక్రమణ, బిల్డర్లు, రాజకీయ నాయకులు, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారు, వీళ్ళందరూ శ్రీమంతులు, వ్యాపారవేత్తలు, ఎవరికి తోచినట్టు నాళాలని, చెరువుల్ని, ఈ సమస్యనేమో ప్రజలు అనుభవిస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎన్కన్వెన్షన్ వల్ల ఆ చెరువు భూమిలో కట్టడం వల్ల మీకు ఈ వాటర్ ఏమవుతుంది, ఆ వాటర్ వచ్చి రోడ్డు మీద 100 ఫీట్ రోడ్డు మీద మొత్తం నిండిపోతుంది. మీకు పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయి. సో అందువల్ల ఇదొక ఆవేదన ప్రజల్లో ఉంది కనుక కట్టలు తెంచుకుంటున్న ఆవేదన ఇది ఒక్కడే కాదు. ఇప్పుడు మొన్న పెట్టాను నేను, ఇలా రంగనాథ్తో నేను ఇంటర్వ్యూ పెడుతున్నాను, నేను 10 ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు ఇంకేమైనా ప్రశ్నలు చెప్పండి అంటే 75,000 మంది చూసి 1000కి పైగా ప్రశ్నలు వచ్చాయి. 1 కాదు 2 కాదు, 1000 ప్రశ్నలు.
చాలామంది మాకు మొన్న నిన్న చెప్పాడు, నారాయణపేట నుంచి నడి సెంటర్లో భూమిని ఆక్రమించుకున్నారు, దర్గా భూమిని అని. సో వారు హన్మకొండ నుంచి ఇంకోరు ఫోన్, ఇలా అనేక మంది ఫోన్లు ఎందుకు వస్తున్నాయి? ప్రజల నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో పర్ఫార్మెన్స్ లేనప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ వర్సెస్ ఎక్స్పెక్టేషన్ జడ్జ్ చేస్తారు. నువ్వు ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయలేదనుకోండి, అంతే చాలే ఇంతకన్నా ఎక్కువైంది అనిపిస్తారు. సో అందువల్ల పీపుల్ విల్ కంపేర్ దట్ పర్ఫార్మెన్స్ వర్సెస్ ఎక్స్పెక్టేషన్. రెండవది ఏంటి అంటే ఇందులో రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, మా ప్రభుత్వంలో ఉన్నవారు కూడా అన్నాడు ఆయన ఏమీ దానికి తెలియక లేడు. ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ కాలేజీల గురించి చర్చ వస్తుంది. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు లిస్టులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారు నిన్న సమావేశమయ్యారు. వాళ్ళ సమావేశంలో జిల్లా అధ్యక్షుల సమావేశంలో సో వారు జిల్లాల వారీగా ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించబడ్డాయనేది జాబితా తయారు చేద్దాం అనుకున్నారు. అంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ యొక్క గొప్పతనం ఇది. మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్, ఫ్రీ మీడియా ఉంటే అదొక అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం బయట పెడుతుంది. అమర్త్య సేనే తన పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో చెప్తాడు, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎ క్రైసిస్ అని. అంటే ఇంపెండింగ్ క్రైసిస్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ పొలిటికల్ కంటెస్టేషన్ వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఆక్రమించుకొని కట్టినవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు లిస్ట్ తీస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించి కట్టుకున్నాయన్నీ కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ తీస్తున్నారు. వీళ్ళిద్దరూ ఆక్రమించి కట్టుకునే బీజేపీ వాళ్ళు తీస్తారు, బీజేపీ వాళ్ళు ఆక్రమించి కట్టుకునే మిగతా వాళ్ళు తీస్తారు, ఎంఐఎం వాళ్ళది బీజేపీ వాళ్ళు తీస్తున్నారు, బీజేపీ వాళ్ళే ఎంఐఎం తీస్తున్నారు. మొత్తం మీద అనేది అందరికీ బయటకు వస్తున్నాయి కదా. ఇందులో ఏది ఆగినాయి చెప్పండి? ఇప్పుడు ఒకరి మీద ఒకరు వేసుకోవడం, వీళ్ళందరూ కలిసి అఖిలపక్షం పెట్టుకొని మనం అందరం మన ప్రయోజనాలే నాశనం చేసుకుంటున్నాం. రాజకీయాలు ఏమైనా మన భూములు మనం కాపాడుకోవాలని, మన ఆస్తులు మనం కాపాడుకోవాలని భరత్ అనే నేను సినిమాలో ఉన్న విలన్ల సమావేశ సీను మహేష్ బాబుని పిలిచి ప్రతిపక్ష నేత, అధికార పార్టీ అధ్యక్షుడు కలిసి సమావేశమవుతారు. సో ఆ భరత్ అనే నేను అనే సీన్ కనుక వస్తే తప్ప ఆ సీన్ కూడా ఉండొచ్చు, కానీ ఈ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక జనం కూడా రియాక్ట్ అవుతారు. నేను నిన్న కూడా అన్నాను, హైడ్రా వాళ్ళకి యాప్ పెట్టి పబ్లిక్ నుంచే ఆహ్వానిస్తే ప్రజలే ఆక్రమణకు గురైన ప్రజల ఆస్తుల గురించి చెప్తానని నేను రంగనాథ్తో అంటే అది కూడా ఆలోచనలు ఉంది సార్, మొన్నే కదా స్టార్ట్ చేసిన వెబ్సైట్ అన్నీ పెడతాము అని హస్ టేకెన్ దట్ అడ్వైజ్ సజెషన్ పాజిటివ్లీ. సో అందువల్ల బహుశా త్వరలో యాప్ కూడా వస్తుంది. యాప్లో మనం ఎవరమైనా మనకు తెలిసింది ఆక్రమణకు గురైంది మనము అప్లోడ్ చేయొచ్చు, దాన్ని హైడ్రా విచారించి నిజమైతే చర్యలు తీసుకుంటుంది. అందువల్ల పబ్లిక్ డెమోక్రసీ యొక్క గొప్పతనం అది. మిగతా సమాజాలకు ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏది దాగనియరు, ఏది ఆగనివ్వదు. ఇప్పుడు ఒక పత్రికలు రాకపోతే ఇంకో పత్రికలో వస్తుంది. మీకు ఈ పత్రిక ఆ పత్రిక భిన్నమైన రాజకీయ దృక్పథాలు కలిగి ఉంటాయి కనుక ఎవడో బయట పెడతాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వీళ్ళు ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను మీడియా అయినా ప్రభుత్వాలకు, పెద్దలకు, రాజకీయ ప్రముఖులకు, ప్రతిపక్ష పెద్దలకు లొంగిపోవచ్చు. సోషల్ మీడియాతో స్వేచ్ఛాయుత మీడియా ఎవరికి దోషిందో వాడు పెట్టుకోవచ్చు కదా. సో అందువల్ల ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం కనుక యాక్ట్ కాకపోతే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఓవైసీ సంబంధించినటువంటి కాలేజీలే నీకు క్లియర్గా చెరువులో పేర్లు కూడా వస్తున్నాయి. నాకు తెలియదు నిజామాబాద్ ఫాతిమా కాలేజు డైరెక్ట్ చెరువునే కట్టారు అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అది నిజమైతే ఆటోమేటిక్గా చర్య తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు ఓవైసీ పైన అని బీజేపీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ బీజేపీకి ఉంటుంది, ప్రత్యర్థుల బీఆర్ఎస్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ బీఆర్ఎస్కి ఉంటుంది. ఎవరైనా ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు కదా, ఇంకో కళ్ళ ముందు కనబడితే ఎందుకు చేయడం లేదు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత జలవిహార్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. జలవిహార్ మీకు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లేదా కనబడుతోంది కదా అందరికీ. మరి దాన్ని ఇంతకాలం ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళకు లీజులకు ఇచ్చి దానిపైన వాళ్ళు సంపాదించుకున్న దానికి అవకాశాలు ఎట్లు ఇచ్చారు అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. సో అందువల్ల డెమోక్రసీలో మొదలుపెట్టాడు కనుక రాజకీయపరమైన సెలెక్టివ్గా ఉండరా అనే క్వశ్చన్ కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. మూడవది ఏంటంటే సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పట్ల ప్రభుత్వం ఉంది. ఇవాళ పత్రికల్లో కూడా మీరు పేజ్ 1లో చూశాను నేను.
సో సామాన్యులు వణికిపోతున్నాను. నేను నిన్ను అడిగాను, రంగనాథ్ గారిని అడిగితే ఆయన 100% ముట్టుకోమని చెప్పాడు. పేద మధ్యతరగతి ఏళ్ల తరబడి నిర్మాణం చేసుకుంటున్న వారిని మేము ఈ దశలో అసలు మేము ముట్టుకునే ప్రసక్తే లేదు. 100% దానిపైన ప్రభుత్వం ఒక విధానాన్ని ఎవాల్వ్ చేసుకుంటుంది. ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయాలి, మరి వాళ్ళకి అలాగే ఎలా చేయాలా, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలా, రిప్లేస్మెంట్ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మేము ముట్టుకోమని క్లియర్గా చెప్పాడు. అని ఉదాహరణ కూడా చెప్పాడు, మేము ముట్టుకోమని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. ఈవెన్ ఈ శాస్త్రీపురం దగ్గర జరిపినప్పుడు కూడా కొన్ని స్ట్రక్చర్స్ కూలగొట్టాం, పక్కనే ఇంకో కొన్ని స్ట్రక్చర్స్ కూలగొట్టలేదని కూడా చెప్పాడు. సో అందువల్ల వీటిని ఇది ఎవాల్వింగ్ పాలసీ. ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా మీకు వివిధ మతాలకు సంబంధించిన ఆరాధనా స్థలాలు ఉంటాయి, దాన్ని ఏం చేయాలి, ప్రభుత్వం ఎవాల్వ్ చేసుకుంటుంది పాలసీ. అందువల్ల ఇది ఒక ఎవాల్వింగ్ పాలసీ అని కూడా చెప్పారు. అందువల్ల డెఫినెట్గా ఇది పులిపైన సారీయే, కానీ పులిపైన సారీ చేసిన వాడే మనగాడవుతాడు కదా. నువ్వు పిల్లిపైన సారీ చేస్తే ఏమొస్తుంది? సో పిల్లిపైన సారీ చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? చేయాల్సింది సారీ చేయాల్సింది పులిపైనే. నారాయణ గారు చెప్పేది నిజం. అది ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కనుక ఆయన అనుభవంతో చెప్పాడు. అందులో నారాయణ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన మాట్లాడే తీరు కూడా నిర్మోహమాటంగా ఉంటుంది. అక్కడే నాగార్జున గురించి కూడా అన్నాడు, ఎందుకు కక్కుర్తి అని. సో ఎవరనలే, ఒక్క రాజకీయ నాయకుడు కూడా మీరు గమనిస్తే ఎన్కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వాన్ని సమర్థించలే, నాగార్జున సమర్థించలే, ఎవరిని హైడ్రాన్ సమర్థించలే, నాగార్జున సమర్థించలే. కానీ నారాయణ కాడ క్లియర్గా నాగార్జున వాయించి పడేశాడు. సో అందువల్ల ఆయనకేం పోయేదేమీ లేదు. కార్ల్ మార్క్స్ చెప్పిన పోరాడితే పోయేదేమీ లేదు, మానసిక సంఖ్యలు తప్ప అన్న సిద్ధాంతాన్ని నమ్మే నాయకుడు కనుక ఆయన ఓపెన్గా చెప్పాడు. ఆయనకేం వీళ్ళతో లింక్లు ఏమి ఆబ్నాబింగ్ లేదు కదా, ఇచ్చుకో పుచ్చుకో క్విట్ ప్రోకో ఏమి ఉండదు కనుక ఆయన ఓపెన్గా మాట్లాడాడు. నిజమే కదా, సారీ చేస్తున్నామా నిజం, కానీ పులిపై సారీ చేసినప్పుడే మనగాడవుతాడు. ఎవడైనా పిల్లిపై సారీ చేస్తావుతాడా? నాగార్జునకి ఈ కన్వెన్షన్ కూల్చివేయడం ద్వారా ఒక 500 కోట్ల నష్టం వచ్చింది అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది సార్. అసలు ఆ నష్టాల్లో ఉన్నారు అనేది కొంతమంది అభిప్రాయం. ఇటువంటి నేపథ్యంలో నారాయణ మరో డిమాండ్ చేశారు, నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి ఆ చెరువును కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత నాగార్జునే తీసుకోవాలి అని చెప్పేసి నారాయణ గారు చేసిన డిమాండ్ కరెక్ట్ అయిందేనా? అది ఇప్పుడు 500 కోట్ల నష్టం వస్తుంది. దాని ప్రాపర్టీ మొత్తం వాల్యూ 400 కోట్లు అన్నారు. 400 కోట్ల ప్రాపర్టీకి 500 కోట్ల నష్టం పెట్టవచ్చు, నాకు అర్థం కాని నష్టం అది. తర్వాత ఆడ కూలగొట్టింది ఓన్లీ ల్యాండే, బిల్డింగే. మీకు ల్యాండ్ పోలే. ఇప్పుడు నిన్న రంగనాథన్ కూడా అడిగాను నేను, సార్ నక్కినే నాగార్జున పట్టాభూమి అంటున్నాడు కదా అని. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పట్టాభూమి అయినా కూడా నిర్మాణాలు చేయకూడదు, చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇస్తారు. సో చెరువులో పట్టాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏమీ చేయకూడదు, దాని కాంటూర్స్ మార్చకూడదు. ఎందుకంటే చెరువు మళ్ళీ ఫుల్గా నిండినప్పుడు అది మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ చెరువులో లేనప్పుడు మళ్ళీ నువ్వు కావాలంటే పంటలు పండించుకోవచ్చు. అందువల్ల చెరువులో పట్టాలు ఇవ్వడం అంటే భవనాలు కట్టుకోమని కాదు, పట్టాభూమే కావచ్చు, పట్టాభూమి అయినా భవనం కట్టుకోకూడదని క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజమే కదా, ఇప్పుడు పట్టా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నదీ గర్భంలో కూడా వ్యవసాయం చేస్తుంటారు. మీరు కృష్ణా నదీ గర్భంలో కూడా వ్యవసాయం చేస్తుంటారు, కానీ అది ఓన్లీ అప్పటి వరకే. అక్కడ కాంటూర్ డిస్టర్బ్ చేయకుండా, నువ్వు తీసుకొచ్చే మట్టి గ్రావెలు అవన్నీ నింపకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటూ నువ్వు వ్యవసాయం చేసుకుంటావు. ఖాళీ ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటావు, మళ్ళీ నది వస్తే మునిగిపోతుంది. సో అందువల్ల దాని పని చెరువుకు అడ్డంకి కాకుండా ఉండాలి. ఎన్కన్వెన్షన్ అగ్రికల్చర్ కాదు కదా. ఈ ఎన్కన్వెన్షన్ లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్న సమస్య ఆధారంగా చర్యలు ఉండవు. నష్టము లాభంతో సంబంధం లేదు. నష్టము లాభంతో సంబంధం ఎట్లుంటుంది? సంబంధం అది అక్రమ నిర్మాణమా కాదా అనేది. సో హైడ్రా చాలా క్లియర్గా నిన్న కూడా నేను అడిగాను, అక్కడే నాగార్జున అంటున్నాడు ఇది పూర్తి అనుమతులు ఉన్నాయంటే స్పష్టంగా హైడ్రా కమిషనర్ నా ఇంటర్వ్యూలో చెప్పింది అనుమతులు లేవు, కోర్టు స్టేలు అంతకంటే లేవు అన్నాడు. సో మన నాగార్జున ఉన్నాయని అంటున్నాడు. కోర్టులో తెలుస్తుంది, హైకోర్టులో కేసు ఉంది కదా, ఇప్పుడు స్టేనే కదా ఇచ్చింది. సో లేకపోతే అంటే దీనికి క్లియర్గా 2016-15 ఆ ప్రాంతంలోనే ఎఫ్టీఎల్ నిర్ణయించారు. ఈవెన్ బీఆర్ఎస్కి అప్లై చేసుకుంటే కూడా ఆ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని హైడ్రా కమిషనర్ అధికారికంగా చెప్తున్నాడు. ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మీడియా ఉంది. నిజంగానే అనుమతులు ఉంటే నాగార్జున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాని ఇన్వైట్ చేసి, సో ఇంకో చూడండి, ఇవి మీరే చూడండి ఈ డాక్యుమెంట్లు, నాకు ఇంకో ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఎన్నో కన్వెన్షన్ భవనం కట్టుకోవడానికి, నాకు ఇంకో హైకోర్టు ఇచ్చిన స్టే అని
ప్రభుత్వం ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను రంగనాథన్ పిలిస్తే ఆయన వచ్చాడు, నేను ఇంటర్వ్యూ చేశాను, ఆయన అడిగాను ఇవన్నీ కూడా, మీరు నాగార్జున ఇలా అంటున్నాడు మీరు ఏమంటారని. అలాగే అక్కినే నాగార్జున వస్తే ఆయనతో కూడా మాట్లాడతాను. లెట్ హిమ్ షో ద పేపర్స్, ప్రజలకు ముందు పెడదాం. ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు కదా, నాగార్జున కూడా లక్షల మంది చూస్తారు. మీరు చూపెట్టండి, కన్వెన్షన్ను కూల్చడం నేరము, అది ప్రభుత్వ అన్ని అనుమతులు ఉన్నాయని షో ఇట్ ఆన్ ద లైవ్, మాకు చూపెట్టండి, మేము ప్రజల ముందు పెడతాం కదా. మాకేమి అక్కినే నాగార్జున మీద కోపము లేదు, హైడ్రా పైన ప్రత్యేకమైన ప్రేమ లేదు కదా. ప్రజలపైన ప్రేమ తప్ప ఎవరిపైన ప్రేమ కోపాలు ఉండవు. నాలాంటి ప్రజల్ని ప్రేమిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. సో అది చట్ట విరుద్ధమైన కూల్చివేత అయితే వీఆర్ రెడీ టు సపోర్ట్ నాగార్జున, ఏం అభ్యంతరం లేదు. నేనే కాదు, బహుశా నారాయణ గారు కూడా సపోర్ట్ చేస్తారు, ఆయన కూడా తీసుకొస్తా కావాలంటే. నాగార్జున గారిని రమ్మనండి, ఆ మొత్తం డాక్యుమెంట్లతో మొదలు పెట్టండి, మీ వర్షం కూడా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారు కదా ఫైనల్గా. అందువల్ల ఆయన అన్నది అంటే నారాయణ గారు అన్నది ఏంటి, ఒకవేళ నిజంగానే అది హైడ్రా చెప్తున్నది మనది ఇప్పుడు మన ప్రాతిపదిక, ఎందుకంటే అధికార వ్యవస్థ చెప్తున్నది, అది తప్పని నాగార్జున నిరూపిస్తే అప్పుడు డెఫినెట్గా నాగార్జున వైపే ఉంటాం. కానీ హైడ్రా కమిషనర్ చెప్తున్నది ఏంటి అంటే ఇది క్లియర్గా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణము అని. ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణములో వ్యాపారం చేసి కోట్లు సంపాదించినప్పుడు మరి అది కూడా నేరం అవుతుంది కదా అని. నార్మల్గా ఇల్లు కట్టుకొని ఉండడం ఒక ఎత్తు, నువ్వు ఒక వ్యాపార సంస్థ పెట్టుకొని రోజు లక్షలు కన్వెన్షన్లో ఫంక్షన్లు అయితే మామూలు ఛార్జ్ ఉండదు. ఆ డబ్బులు సంపాదించిన తర్వాత నువ్వు చేసినది ప్రక్రియ నేరమై తప్పైనప్పుడు ఆ డబ్బు సంపాదన కూడా తప్పుడు సంపాదన అవుతుంది కదా, ఇది ఇల్లీగల్ ఇన్కమ్ అవుతుంది కదా. అండ్ ఇన్కమ్ బై ఇల్లీగల్ యాక్ట్, ఇప్పుడు ఇన్కమ్ బై లీగల్ యాక్ట్ వేరు, ఇన్కమ్ బై ఇల్లీగల్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టచ్చు, కానీ అది ఒకవేళ ఎన్కన్వెన్షన్ కట్టడమే ఇల్లీగల్ అయితే ఆ ఎన్కన్వెన్షన్ ద్వారా ఇప్పటిదాకా సంపాదించిన డబ్బంతా ఇల్లీగలే, ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ఇల్లీగల్ అవుతుంది కదా. ఎన్కన్వెన్షన్ లీగల్ అయితే ఇప్పటిదాకా సంపాదించింది కూడా లీగల్ అవుతుంది. అందువల్ల హైడ్రా ఏమంటుంది, ఈ ఎన్కన్వెన్షన్ ఇల్లీగల్ అంటుంది, నాగార్జున లీగల్ అంటున్నారు. నారాయణ దేనిపైన ఆధారంగా మాట్లాడుతున్నాడు, హైడ్రా కమిషనరు ఇల్లీగల్ అన్నాడు కనుక అది ఇల్లీగల్ అయితే ఆ దానిపైన ఇప్పటిదాకా వచ్చిన సంపాదన కూడా అది ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ అయినప్పుడు అది చట్టానికి దాంట్లో ఖర్చు పెట్టి చెరువు కూడా బాగు చేయండి అని అన్నాడు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోని, బట్ ఏదైనా ఆయన ఇచ్చిన సలహా తప్పు కాదు కదా. సో నా మేరకైతే కూల్చివేత కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. కూల్చివేత ప్రజల సొమ్ముతో ఎందుకు కూల్చాలి, నువ్వు అక్రమ నిర్మాణం నువ్వు చేసుకుంటావు, ప్రజల సొమ్ముతో కూల్చాలా? అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి అయ్యే ఖర్చు కూడా ఆ అక్రమార్కుల నుంచే వసూలు చేయాలి. అందువల్ల మొదలు నాగార్జున తేల్చాల్సింది అది అక్రమ నిర్మాణమా కాదా, అది చట్టవిరుద్ధమైన నిర్మాణమా కాదా. చట్టవిరుద్ధమైన నిర్మాణం అయితే ఖచ్చితంగా దాని ద్వారా ఇప్పటిదాకా సంపాదించింది కూడా చట్టవిరుద్ధమవుతుంది, అది కూడా ఖచ్చితంగా ప్రజలకు రావాలి. అందుకే ఇంకా నారాయణ అందులోకి కొంత డబ్బే తీసుకొని చెరువు బాగు చేయమన్నాడు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ సంపాదన అంతా కూడా ఇట్ హాస్ టు బి ప్రజల సంపాదనగా, ప్రభుత్వ సంపాదనగా మారాలి కదా. నారాయణ తప్ప ఎవరు కూడా నాగార్జునను పెద్దగా విమర్శలు చేయలేదు, అండ్ కనీసం మద్దతుగా కూడా చాలామంది నిలవలేదు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తప్ప. ఎందుకంటే నాగార్జున అంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పడదు, నాగార్జునకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్ళి పరామర్శించారు. కాబట్టి ఏదేదో రకరకాల సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సార్. కానీ ఇక్కడ సినీ పరిశ్రమ విషయానికి వస్తే సినీ పరిశ్రమ నుంచి ఏ ప్రముఖుడు కూడా రెస్పాండ్ కాలేదు. సినిమాకు సంబంధించిన అంశమే కాదు కదా ఇది. అక్కినే నాగార్జున సినిమాకు సంబంధించిన వివాదం కాదు. ఎన్కన్వెన్షన్ ఏమి అన్నపూర్ణ స్టూడియోస్ కాదు. ఇప్పుడు నిజంగానే అన్నపూర్ణ స్టూడియోస్లో వైపు వస్తే కనీసం ఎవరైనా అది ఆ అన్నపూర్ణ స్టూడియోస్ కదా అక్కడ సినిమాలు తీస్తారు కనుక ఎవరైనా రియాక్ట్ కావాలి. ఇది నథింగ్. ఇప్పుడు ఒక సినిమా వారికి సంబంధించిన సినిమేతర యాక్టివిటీ అది N3 ఎంటర్ప్రైజెస్ అని ఆయన నల్లా ప్రీతం రెడ్డి సంయుక్తంగా నడిపిస్తున్న ఒక N3 ఎంటర్ప్రైజెస్ యొక్క విభాగము ఎన్కన్వెన్షన్. సో అందువల్ల ఇది అక్కినేని నాగార్జునకు సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన కళకు సంబంధించింది కాదు, వ్యాపారానికి సంబంధించింది కాదు. అందువల్ల సినిమా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతాను. సో వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగతమైన అంశమే నాగార్జున తనకు తాను డిఫెండ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఆయన రిప్యుటేషన్కు నాగార్జునను ఇక్కడ సినిమా యాక్టర్గా చూడం,
నాగార్జునను ఎన్ కన్వెన్షన్ అనే యొక్క భవన ఓనర్గా యజమానిగా మాత్రమే చూడాలి. అక్కినేని నాగార్జున ఆయన నటించిన సినిమాలు వీటితో సంబంధం లేదు, మనకు వీటితో సంబంధం లేదు. సో దానికి అదే దీనికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? సో అందువల్ల అక్కినేని నాగార్జున పట్ల ఎలాంటి అగౌరవ భావంతో ఎవరు మాట్లాడుతుంటారు కదా. రేపు అక్కినేని నాగార్జున మంచి సినిమా వస్తుంది, నారాయణ పోయి చూడడా, నాగేశ్వర్ చూడడా? ఇష్యూ అది కాదు. ఇష్యూ ఈజ్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు ఎన్ కన్వెన్షన్, నథింగ్ టు డూ విత్ నాగార్జున. దీన్ని బట్టి నాగార్జున వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన సినిమాలో నటన తీరును కానీ, ఆయన పాత్రల పోషణ గురించి కానీ ఎవరు వ్యాఖ్యానం చేయరు కదా, చేయకూడదు కూడా. అందువల్ల ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ఎన్ కన్వెన్షన్. ఇది ఇవ్వాలది కాదు ఈ కాంట్రవర్సీ. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటి టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి నిరసనలు తెలిపిన ఆ అనుభవాలు కూడా మనం చూసాం. అందువల్ల ఇట్ ఈస్ ద ఇష్యూ ఈజ్ అది కాదు. సో అందువల్ల నాగార్జునను ఎన్ కన్వెన్షన్ మీరు అన్నది క్వశ్చన్ ఆసక్తికరమైన ప్రశ్న. రాజకీయ పార్టీలు సినిమాలు పక్క పెట్టండి, సినిమాకు సంబంధించిన వ్యవహారమే కాదు గనక సినిమా వాళ్ళు రాలేదు. రాజకీయ నాయకులు కూడా మీరు గమనించండి, దీన్ని వెల్కమ్ చెప్పలేదు, వ్యతిరేకించలేదు. అంటే అక్కినేని నాగార్జునకు మద్దతుగా రాలేదు. అలాగే ప్రభుత్వ హైడ్రా చర్యను సమర్థించడానికి ధైర్యం చేయలేదు. అంటే ఎందుకు మరి? అంటే సెలబ్రిటీలు అంటే అంత భయం ఎందుకు? నాకు గుర్తున్నది నారాయణ కాదు, రఘునందన్ రావు దీన్ని వెల్కమ్ చేశాడు, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు. అయితే మిగతా బీజేపీ నాయకులు మళ్ళీ వేరే రకంగా మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు అయితే బహిరంగంగానే ఆయన నేను పాల్గొన్న టీవీ ప్రోగ్రాంలో కూడా ఆయన సమర్థిస్తూనే మాట్లాడాడు. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేత కరెక్టే, దీనిపైన కోర్టులు గతంలో ఆయన హైకోర్టు స్టే ఇవ్వడానికి కూడా తప్పట్టాడు. ఇంకో అడుగు ముందుకేసి ఆయన సయానా లాయర్ కనుక హైకోర్టు ఎట్లా స్టే ఇస్తుంది? ఇదే హైకోర్టు గతంలో కూల్చమని చెప్పింది, మిలాడ్ ఇది పద్ధతి కాదు అని కూడా ఆయన లైవ్లో అన్నాడు. సో అందువల్ల ఆయన జ్యుడిషియరీని కూడా తప్పు పట్టాడు ఎన్ కన్వెన్షన్ విషయంలో. అందువల్ల వ్యక్తులుగా ఒకరిద్దరు రాజకీయ నాయకులు మాట్లాడచ్చు, అందులో నారాయణ లాంటి వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. నేను చెప్పాను కదా, నారాయణ గారికి ఏంటి, నారాయణ గారికి ఉన్నది ఏంటి, ఆయన పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే సిద్ధాంతాన్ని నమ్మేవాడు కదా. సో ఆయనకి ఏం సమస్య ఉన్నది, నాగార్జున అయితే ఎవరైతే ఎవరినైనా అంటాడు ఆయన. సో అందువల్ల మిగతా పార్టీల వాళ్ళు మరి కారణాలు ఏదైనా పెద్ద మనుషులతో పట్టుకోవడం ఎందుకు అనుకున్నారా? సమాజంలో పలుకుబడి ఉన్నవారు వారి గురించి వ్యాఖ్యానించడం ఎందుకు అనుకున్నారో తెలియదు. ఇక నాగార్జునకు జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా, ఆయన జైల్లో ఉన్నప్పుడు సంప్రదించాడా, అవన్నీ ఇర్మెటీరియల్ కదా. సో దానికి ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి కుంట చెరువులో కట్టారా లేదా దానికి ఏం సంబంధం? ఆయన ఏ పార్టీకి ఆయన కూడా ఒక వ్యక్తిగా ఆయనకు రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ఒక పార్టీకి మద్దతు ఇచ్చి ఉండవచ్చు, అది ఇష్యూ కాదు కదా. సో అలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన పల్లన్ రాజు దిక్కులు కొట్టారు కదా. ఇక అంతగానే ఇక నాగార్జునకు ఏ సంబంధం? రాజకీయాలకు దీన్ని ప్రతిదాన్ని రాజకీయాలతో ముడిపట్టి ఆ రాజకీయ సైన్యము మనవాడు తప్పు చేశాడా రైట్ చేశాడా సంబంధం లేకుండా మనవాడైతే మన కులం వాడైతే సమర్థించుదాం, మన పార్టీ వాడైతే సమర్థించుదాం, మన వర్గం వాడైతే సమర్థించుదాం, మన నచ్చిన హీరో అయితే సమర్థించుదాం. ఈ ధోరణి సమాజంలో ఎక్కువైంది. సమాజంలో మంచిని సమర్థించండి, చెడును వ్యతిరేకించండి. ధర్మము అధర్మము మధ్య నువ్వు తేల్చుకోవాలి తప్ప మీరు కాదు కదా. అందుకే మీకు మహాభారతంలో శ్రీకృష్ణుడు బలరాముల మధ్య పోలిక ఉంటుంది. శ్రీకృష్ణుడు బలరాములు ఇద్దరికీ కూడా బంధుత్వంలో తేడా లేదు, ఇద్దరికీ బంధుత్వంలో తేడా లేదు కదా. సో పాండవులు కౌరవులు ఇద్దరికీ ఒకే రకంగా బంధువులు. కానీ బలరాముడు ఏమో ఎటువైపు ఉండడు, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. యుద్ధం నాకు పాండవులు కావాల్సిన వాళ్ళే, అలాగే నా శిష్యుడు దుర్యోధనుడు నాకు కౌరవులు కావాల్సిన వాళ్ళే, నేను అందుకే యుద్ధానికి దూరంగా ఉంటాను, తీర్థయాత్ర అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మేమో అలా కాదు, బంధుత్వాలతో సంబంధం లేదు. ఇది చాలామంది తెలియదు, శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు కూడా దగ్గర బంధువే, అర్జునుడే కాదు. సో అందుకని అలా ఇక్కడ ధర్మము అధర్మం నువ్వు ఎటువైపు ఉంటావు. బలరాముడు ధర్మం వైపు ఉండాల్సిన సమయంలో ఉండకపోవడం కూడా బలరాముడు చేసిన తప్పే, ఇది మహాభారతం చెప్తుంది. సో అందువల్ల మహాభారతాన్ని ఎందుకు ఈ మహాభారతం ఉదహరిస్తున్నా అంటే ఈ హైడ్రా ఏర్పాటుకు భగవద్గీత స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యానం చేశాడు. అందువల్ల మహాభారత స్ఫూర్తితో చూసినప్పుడు ఒక అంశం, అది మన కులం వాడా, మన మతం వాడా, మన పార్టీ వాడా, మనం అభిమానించే హీరోనా,
మన అభిమానించే నాయకుడా, మన అభిప్రాయాన్ని అంగీకరించేవాడా, మనను గొప్పగా భావించేవాడా, ఇవన్నిటికి అతీతంగా ఇది తుమ్మిడికుంట చెరువులో కట్టారా లేదు, ఇంత సింపుల్ ఇష్యూ. దీనికి దసరా బుల్లోడు సినిమాకు, మనం సినిమాకు, అక్కినే నాగార్జున ఇంకో సినిమాలకు, శివ సినిమాలకు, శివాలు కూడా అక్కినే నాగార్జున అనుకుంటా కదా. సో ఆ సినిమాలకే సంబంధం లేదు కదా. సో దీనికి సింపుల్ ఇష్యూ ఇది. సో ఆయన జగన్మోహన్ రెడ్డి కలవడమా, ఇవన్నీ లింకే లేదు. సింపుల్ లెక్క ఏంటి, ఇది సింపుల్ తుమ్మిడికుంట చెరువులో కట్టినరా లేదా, కడితే కూల్చాలి, కట్టకపోతే కూల్చకూడదు. ఇంతకన్నా సింపుల్ ప్రశ్న, దీన్ని కాంప్లికేట్ ఎందుకు చేసుకోవాలి? ఎస్ సార్. అంటే రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ హైడ్రా ఆపరేషన్ని ఎవరు కూడా తప్పు పట్టే సాహసం కూడా చేయలేని పరిస్థితి సార్. పార్టీల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మీరు చెప్తున్నట్టుగా. ఈటెల రాజేందర్ అపోజ్ చేస్తే రఘునందన్ రావు పాజిటివ్గా మాట్లాడారు. అలాగే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో ఒకసారి 1 by 1 బైట్స్ విన్నాం సార్, ఒకసారి చెక్ చేయండి. ఈటెల రాజేందర్ బైట్. హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి. ఇవాళ కలెక్టర్ ఇవాళే కలెక్టర్ రాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపించాలనే విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లా ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు, 4 రోజులకి తూకం ఉంచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికానికి తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం పాలిటిక్స్ అనేది నెగిటివ్గా, అంటే దీన్ని అపోజ్ చేస్తూ మాట్లాడారు. అలాగే హరీష్ రావు, ఇది హైడ్రా అంతా కూడా హైడ్రామా అంటూ ఉన్నారు. హరీష్ రావు బయట చేస్తే దాని మీద అక్రమ కేసులు, అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్నా చెప్పండి, రాజేశ్వర రెడ్డి గారు 24 గంటల్లో కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ. వెర్షన్ అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఒకసారి 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ, కట్టుకున్నారు, మనకు అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏదో మీరు నోటీసులు ఇచ్చారు, మరి అలా పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు, మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు, గ్రేవ్ గార్డ్ పెట్టిన అవకాశాలు. పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడింది చాలా మంచిది ఈ నిర్ణయం, హైడ్రా ఆపరేషన్ మంచిదే, కానీ పేదల విషయంలో కాస్త ఆలోచించండి అని ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే హైడ్రా ఆపరేషన్ని. సో హైడ్రా మీద పార్టీల్లో భిన్నాభిప్రాయాలు, పార్టీ నేతల్లోనే వితిన్ ద పార్టీ భిన్నాభిప్రాయాలు ఎందుకు అంటే ఇప్పుడు మంచిదని చెప్తే రేవంత్ రెడ్డి లాభం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం లాభం అవుతుంది. చెడ్డదని చెప్తే ప్రజలు తిడతారు. ఏం చేయాలి? మధ్యలో నలిగిపోతున్నారు రాజకీయం, ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు చేసినా హైడ్రా అనేది కరెక్టా కాదా? అంటే చెరువుల ఆక్రమణ హైదరాబాద్లో జరిగిందా లేదా? మొదలు చెప్పండి. ఎక్కడ హైదరాబాదులో ఒక్క చెరువు ఆక్రమించుకోబడలేదు. చెరువులు చాలా సురక్షితంగా ఉన్నాయని ఏ రాజకీయ పార్టీ చెప్తున్నా చెప్పండి. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాలు, ప్రజల ఆస్తులు దురాక్రమణకు గురయ్యాయా లేవా? దీనికి ఆన్సర్ ఎస్, నో, రెండే కదా. నా అంచనా ప్రతి పార్టీ ఎస్ అంటది. ఇక అంతకన్నా నో అన్నాడు ఎవడు ఉండడు, దౌర్భాగ్యుడు. రెండవది, మరి ఇలా దురాక్రమణకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్ని తిరిగి ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెందాలా వద్దా? ఎస్ ఆర్ నో, మీరు చెప్పండి. ఎస్.
మరి చెందాలి అన్నప్పుడు దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలని కూల్చాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. మరి ఇక్కడ వరకు ఒపీనియన్లో తేడా ఏమీ లేదు కదా. ఇకపోతే మీరు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పొలిటికల్గా సెలెక్టివ్గా ఉండకూడదు అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వేటిని ముట్టుకోవద్దా? ఎందుకంటే ముట్టుకుంటే అది రాజకీయ కక్ష అవుతుందా? ప్రతిపక్షమా అధికార పక్షమా సంబంధము లేదు. అది అక్రమమా సక్రమమా అనే దాని ఆధారంగానే ప్రతిపదిక తీసుకోవాలి. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాటిని కూలగొడితే దాన్ని సమర్థిస్తూ అధికార పార్టీ ఎందుకు కూలగొట్టలేదు అడగాలి. కానీ ఇప్పుడు అడుగుతున్న తీరెట్లుందంటే అధికార పార్టీ వాళ్ళకి కూలగొట్టలేదు కనుక మాది కూడా కూలగొట్టకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎస్, ప్రతిపక్షాన్ని కూలగొట్టారు, ఫైన్. మరి అధికార పార్టీ ఎందుకు కూలగొట్టాడు అని అడగండి. పోయి ధర్నా చేయండి. ఇంకో ఈ ప్రాపర్టీ అధికార పార్టీ ప్రాపర్టీ, నాయకుని ప్రాపర్టీ ఇక్కడ ఎందుకు కూలగొట్టారని ఒక 500 మందిని తీసుకెళ్ళి ధర్నా చేయండి. అది అక్రమ ప్రాపర్టీని నిరూపించండి. నాలాంటి వాళ్ళని కూడా చేస్తాం. లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో తీసుకెళ్ళండి. ఇంకా చూడండి, ఇదిగో అధికార పార్టీ నాయకునికి సంబంధించిన అక్రమ నిర్మాణం, దీన్ని కూలుస్తలేరు అనండి, మనం అందరం పోదాం. సో అందువల్ల పొలిటికల్గా సెలెక్టివ్గా ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం, దాన్ని బయట పెడదాం, వాటిని కూడా కూల్చమని అడుగుదాం. కూల్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఇది నెక్స్ట్ పార్ట్. తర్వాత పార్ట్ ఏంటి? గతంలో పర్మిషన్లు ఇచ్చారు కదా, ఏం చేద్దాం మరి? గతంలో పర్మిషన్లు ఇచ్చినమా నిజం, గతంలో అనుమతులు ఇచ్చినమాట నిజం. ఇప్పుడు ఎన్కన్వెన్షన్లు అయితే అనుమతులు లేవంటారు కదా. ఇప్పుడు అనుమతులు లేని ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత కదా ఇవన్నీ మాట్లాడేది. అనుమతులు ఉన్నాయనుకుందాం కదా. అనుమతులు ఉంటే ఇప్పుడు హైకోర్టు ఒక తీర్పు చెప్తే ఆ తీర్పును సుప్రీంకోర్టు మారుస్తలేదా? మరి గతంలో హైకోర్టు ఏ తీర్పు చెప్పింది కదా, నాకు ఆ తీర్పే కావాలని అంటారా? సో నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు గతంలో ఒక పాత ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, సప్లిమెంటరీలో పాస్ అయితే ఏ సర్టిఫికేట్ ఉంటుంది నీకు? నువ్వు సప్లిమెంటరీలో పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది తప్ప అప్పుడు ఫెయిల్ అయినావు కదా నీకు అదే సర్టిఫికేట్ ఇస్తా అంటే నడుతుందా? సో అందువల్ల ఇప్పుడు ఒక గతంలో తప్పులు జరిగిన మాట నిజం. తప్పులు జరిగినావు కనుకనే ఇప్పుడు కూల్చాల్సి వస్తుంది కదా, లేకపోతే ఎందుకు వస్తుంది? అందువల్ల ఆ అధికారులను ఏం చేస్తావు? ఇప్పుడు నేను అడిగాను నిన్న రంగనాథ్ను, వాళ్ళని ప్రాసిక్యూషన్ కూడా చేస్తామని చెప్పారు. ఒక హైడ్రాకో పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వమని అడుగుతున్నాం. వీల్ ప్రాసిక్యూట్ దెమ్, అంటే అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి, అది అడుగుదాం. వాళ్ళపైన చర్యలు తీసుకోమని అడుగుదాం. సో దట్ భవిష్యత్తులో అనుమతులు ఇచ్చేటప్పుడు ఏ ఒత్తిళ్లు చేసినా కూడా అంత తొందరగా అధికారులు లొంగరు. అమ్మ ఇది మా మెడకే చుట్టుకుంటుంది అన్న భయం అని ఉంటుంది. సో అందువల్ల గతంలో అనుమతులు ఇచ్చారు గనక ఇప్పుడు కూల్చకూడదని అందామా, గతంలో అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుందామని అందామా? రెండిట్లో ఏదో ఒకటి అనాలి కదా. మరి గతంలో మీరే అనుమతులు ఇచ్చారు కదా అందుకే చర్యలు తీసుకోవద్దు, చెరువు దురాక్రమణ కానివ్వండి అనేది స్టాండా చెప్పాలి. ఇప్పుడు ఈటలాంధ్ర అయినా బీజేపీ నాయకులైనా చెప్పాల్సింది ఏంటంటే గతంలో అనుమతులు ఇచ్చారు అందుకొరకు ఇప్పుడు వదిలేద్దామా, లేదా గతంలో అనుమతులు ఇచ్చినా ఇప్పుడు కూల్చేసి అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోమని అంటున్నారా? అది తేల్చండి క్లారిటీగా. అది తేల్చరు, అడగకుండా మాట్లాడతారు. ఇక ఎవరైనా అడిగేది పేద మధ్యతరగతి ప్రజలు దశాబ్దాలుగా ఒక తెలుసో తెలియకో బిల్డర్ల మోసాల వల్లనో వ్యవస్థల దుర్మార్గాల వల్లనో అక్కడ ప్లాట్లుండి ఉంటున్నారు. వాటిని ఏం చేయాలి? అక్కడ మాత్రం ఖచ్చితంగా మానవీయ కోణం ఉండాలి, అనుమానమే లేదు. నువ్వు రాత్రి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్న ఇల్లు కూలగొడతా అంటే అతను ఎక్కడికి పోతారు? రోడ్డు మీదకి వస్తారా? మామూలు విషయం కాదు. నేను అందుకే అది రంగనాథ్ నేను అడిగితే అసలు 100% వాటిని ముట్టుకోమన్నాడు. నా ఇంటర్వ్యూలు చూడండి కావాలంటే 100% ముట్టుకోము, దానిపైన ప్రభుత్వం ఏదైనా పాలసీ ఇవ్వాలి చేసుకుంటుంది, మేము మాత్రం ఇప్పుడు ముట్టుకోము అని చెప్పాడు. అందువల్ల ఆ ఇష్యూ క్లియర్. అది మీకు పేదలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళపైన పడితే మామూలుగా ఉండదు కదా, ప్రజలు తిరగబడరా, అంత వేల సంఖ్యలో ఉంటారు. దానికి ఏదైనా మానవీయ పరిష్కారాన్ని చూసుకోవాల్సిందే. ఏం చేయాలనేది తర్వాత ఎవాల్వ్ అవుతుంది పాలసీ. ఏ పాలసీ కూడా ఒక్క రోజుల్లో రాదు కదా. సో అందువల్ల హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు ఇంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉండటానికి కారణం అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, వీళ్ళకు వాళ్ళకని కాదు, అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయి. కొంతమందికి, అందరికీ ఉన్నాయని నేను అంటలేదు, కొంతమందికి ఉన్నమాట నిజం. వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీలు ఉన్నారు. పొలిటికల్ క్లాస్కు ఈ ల్యాండ్ గ్రాబింగ్కు చాలా దగ్గర సంబంధం ఉంది, అనుమానమే లేదు. ఈ పొలిటికల్ క్లాస్కు అక్రమమైన సంబంధం ఉంది. ఎప్పుడైనా నీకు రాజకీయంగానో ఇతరత్రానో పవర్ ఉన్నవాడే కదా అక్రమ నిర్మాణంతో అనుమతులు తెచ్చుకోగలడు. వేరే వాడు అక్రమ నిర్మాణాలతో అనుమతి తెచ్చుకోగలడా?
అది సాధ్యం కూడా కాదు. సామాన్యుడైతే ఊకుంటారు, అధికారులు వాయించబడేరు. బలం ఉన్నాడు కనుకనే ఊకుంటారు. పొలిటికల్గా మేనేజ్ చేసుకోగలిగేవాడు, ఆర్థికంగా మేనేజ్ చేసుకోగలిగేవాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ పని మంచిది అని నీవు నమ్మితే ఈ పనిని మరింత మంచిగా అమలు చేయడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డిమాలిష్ చేసిన బిల్డింగ్ ప్రజావేదిక. అది నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టారు, నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి ప్రజావేదికను కూలగొట్టేస్తూ ఉన్నాం. ఇక ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలు కొనసాగుతాయి అని చెప్పారు సార్. కానీ అలా జరగలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా కూటమి నేతలు చాలా ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి భూ కబ్జాలు చేశారని చెప్పి, గుడివాడ అమర్నాథ్ అక్రమ కట్టడాలు కట్టారని చెప్పేసి చాలామంది నాయకుల మీద ఈ భూ కబ్జా అక్రమ కట్టడాల ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న హైడ్రా ఆపరేషన్లా ఎందుకు దూకుడు చూపించడం లేదు అంటే చాలా ముఖ్యమైన క్వశ్చన్ అది. చంద్రబాబు నాయుడు కనుక ఈ వీడియో చూస్తే వెంటనే తెలంగాణకు పంపించి హైడ్రా ఎలా ఏర్పాటు చేస్తారో స్టడీ చేసి ఇమీడియట్గా అక్కడ కూడా పెట్టాలి. అది ప్రతిపక్షం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు కదా. ఇవాళ మీరు తీయండి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో పెద్దిరెడ్డి 950 ఎకరాల భూమి ఫాట్. వీళ్ళొక్కరే కాదు, విజయసాయిరెడ్డి విశాఖని దోచేశాడు, భీమిలి వరకు కూడా భూములు ఆక్రమించాడు. వైసీపీ నేతలంతా విశాఖలో భూములు ఆక్రమించేశారు. అందుకే విశాఖ రాజధాని అంటున్నారు. ఇవన్నీ మనం చూడలేదా, వినలేదా? సో మీకు ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా నా స్టాండ్ అదే. మీరంటే ప్రజావేదికతో మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి పరీక్ష ఏంటంటే కృష్ణానదీ తీరములో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా రివర్ కోస్టల్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అన్ని నిర్మాణాలని విచక్షణారహితంగా, అందులో ఒక గెస్ట్ హౌస్లో మీకు ప్రముఖ బీజేపీ నాయకుని గెస్ట్ హౌస్లో ఆయన అమిత్ షా వచ్చి కూడా ఉన్నారు. అది కూడా నీకు పెద్ద గోగరాజు అనుకుంటారు, అనుకుంటారు గోగరాజు. సో ఆయన గెస్ట్ హౌస్లో వచ్చి అమిత్ షా ఉండడం కూడా వివాదమైంది. అది డైరెక్ట్ కృష్ణానదిలో ఉంటుంది, నదికి ఆనుకొని ఉంటుంది. మీరు దేన్నైనా కూల్చకపోతే ఖచ్చితంగా ఇది ప్రజావేదిక కూల్చివేత రాజకీయ కక్ష అవుతుంది. ప్రభుత్వం లక్షల రూపాయలతో ఖర్చు పెట్టిన దాన్ని కూల్చి ఆదర్శంగా ఉన్నామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఏ వేటిని కూల్చకపోతే తప్పవుతుందని నేను ప్రజావేదిక పైన కూల్చిన రోజు మాట్లాడిన వీడియో ఉన్నది యూట్యూబ్ ఛానల్, ఎవరైనా చూడండి. ఇప్పటికి 5-6 లక్షల మంది చూసిన వీడియో. కానీ అనుభవం ఏం చెప్తోంది? ఒక్కదాన్ని ముట్టుకోలే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేత నిజాయితీతో పర్యావరణ పరిరక్షణ కొరకు చేసింది కాదు, అది ఒక రాజకీయపరమైన కక్ష అనేది క్లియర్గా అర్థమైంది కదా. 5 ఏళ్ల తర్వాత ఎక్కడ ఒక్కదాన్ని ముట్టుకోలే కదా, ప్రయత్నం కూడా చేయలే, కనీసం ప్రయత్నం కూడా చేయలే. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన తీవ్రంగా ఆరోపించారు కదా భూ కబ్జాలని. మరి ఈ భూ కబ్జాల మీద ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అని అందరూ చూస్తారు కదా. మీరు ఓన్లీ విమర్శలు చేసి వ్యాఖ్యానాలు చేసి రోజు పత్రికల్లో వార్తా కథనాలు రాస్తే అయిపోతుందా? భూములు వచ్చేస్తాయా? వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఆక్రమించిన ప్రతి ఇంచు భూమిని తిరిగి ప్రభుత్వం కైవశం చేసుకోవాలి. ఈ నిజాయితీని చూపెట్టాలి అంటే హైడ్రా తర ఆపరేషన్ ఆంధ్రలో కూడా మొదలు కావాలి. ఎందుకు చేయడం లేదనే ప్రశ్న ఖచ్చితంగా అడగాలి మనం. ఎందుకంటే అవినీతి జరిగిందని చెప్పినప్పుడు నేను చాలాసార్లు అన్నా, 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందన్నారు, 1,00,000 రూపాయలు వసూలు చేసింది ఉండదు. ఆయన 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన ఒక్కరోజు కన్నా జైలుకు పంపారా? ఒక్కరోజు, ఒక్క గంట అయినా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పంపింది కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంపలే కదా. మీరు ఏమైంది? ఒక్క కేసు ముందుకు పోలే. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు కరెక్టే. అందులో 1,00,000 రూపాయలు లాగాలి కదా వెనక్కు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు 950 ఎకరాలు ఆక్రమించన్నారు. ఇది పేపర్లో రాస్తే టీవీ ఛానల్లో వస్తే అయిపోతుందా? టీవీలో కూర్చొని విశ్లేషకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దుర్మార్గం అంటే అయిపోతుందా? మాకు దాంతో కాదు, మాకు ఆ 950 ఎకరాలు కావాలి. వీటి సంగతి చెప్పండి. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ఆక్రమించిన భూములన్నీ లాగండి, బయటికి తీయండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆక్రమించిన భూములన్నీ లాగండి. మీరు ఏదో ఒక జోగి రమేష్ పైన చర్య తీసుకొని ఊరుకుంటా అంటే ఎట్లా? ఎక్కడికక్కడికి వైసీపీ నేతలు 5 ఏళ్ళుగా భూమిని మింగేశారన్నారు కదా. ఆ భూములన్నీ తిరిగి ప్రభుత్వానికి లెక్క చెప్పండి. అది అప్పుడు డెఫినెట్గా మీ ఆనెస్టీని మెచ్చుకుంటాం. కానీ లేకపోతే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. ఇవాళ రేవంత్ రెడ్డిని
ఎందుకు అప్రిషియేట్ చేస్తాను జనం? అప్రిషియేట్ చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తాను, ఇది చేయగలడా చేస్తాడా అని. కానీ హైడ్రా ఏర్పాటు కానీ ఈ ఆపరేషన్ కానీ నాకు తెలిసినంత వరకు భూమి అక్రమ నిర్మాణాలు చేసినోడు తప్ప ఇంకా ఎవరు వ్యతిరేకిస్తలేరు. లేదు, చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుంది కదా. రేవంత్ రెడ్డికే వచ్చినప్పుడు ఆయన గురువు కదా చంద్రబాబు నాయుడు. హైడ్రాను మించిన సంస్థ పెట్టాలి కదా. అంత పాలనా దక్షత, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కదా. డెఫినెట్గా హైడ్రాను మించిన ఇంకా ఏదైనా పెట్టి సంగతి తేల్చాలని కోరుకుందాం. సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు జైళ్లలో సకల సదుపాయాలు ఇస్తారు అనేది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సార్. సినిమాల్లోనే వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, ఇంకా ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కొందరు విషయంలో ఇది నిజమైంది కూడా. శశికళకి అప్పట్లో అన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నారు, మసాజులు కూడా చేసే సదుపాయం కల్పించారు అని చెప్పి కొన్ని వీడియోస్ బయటకు వస్తే అప్పట్లో సంచలనమైంది సార్. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి నారా లోకేష్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. తాజాగా మనం స్క్రీన్ మీద ఒక ఫోటో చూస్తూ ఉన్నాం సార్. అది ఏ పార్కో లేకపోతే ఇల్లో కాదు, అది ఒక జైలు. ఆ జైల్లో దర్శన్ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నా అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన ఒక గ్లాసులో ఐ థింక్ అదేదో కూల్ డ్రింక్ అనుకుంటా, ఇంకో చేత్తో సిగరెట్ పట్టుకుని సరదాగా చైర్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. దీని మీద జైలు శాఖ మీద కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే జైళ్ళ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇలా మొబైల్ ఫోన్లు లోపలికి పోతాయి, వాళ్ళకు సకల రాజ మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు డబ్బుకు లోకం దాసోహం అని పాత సినిమా ఉన్నట్టుంది, తెలుగు సినిమా కదా, డబ్బుకు లోకం దాసోహం అని. సో డబ్బుకు వ్యవస్థలన్నీ దాసోహం కదా. నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ ప్రత్యర్థి కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టదలుచుకున్నాడు కనుక ఆయనకి ఏ సదుపాయాలు ఇవ్వలేదు. సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అప్పుడు అదే ఆరోపణ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా హింసిస్తున్నారని. సో రాజకీయ ప్రత్యర్థులకు ఎందుకు ఉంటాయి సదుపాయాలు? సో వీళ్ళు పలుకుబడి కలిగిన వాళ్ళు డబ్బుతో మేనేజ్ చేయగలుగుతారు, వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతారు, రాజకీయ నాయకులు మేనేజ్ చేయగలుగుతారు. చట్టం అందరికీ సమానము అని మన ఉపన్యాసాలు మనకు వస్తాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది ఉపన్యాసాలు మనకు వస్తాయి. చట్టం డబ్బున్నవారి చుట్టం, న్యాయం డబ్బున్నవారి నేస్తమని శ్రీనారాయణ రెడ్డి చాలా కాలం క్రితమే అన్నాడు. సో చట్టం డబ్బున్నవారి చుట్టం కదా. సో డబ్బున్నవాడైతే బెయిల్ తెచ్చుకోగలుగుతాడు కాస్ట్లీ లాయర్లను పెట్టుకొని, డబ్బు లేనివాడు ఏళ్ళ తరబడి రిమాండ్ ఖైదీగా ఉండిపోతాడు. సో 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కేసులు తెగలవు, కదలవు, అలాగే జైల్లో ఉంటాడు. 10 ఏళ్ళకి ఎప్పుడో దోషో నిర్దోషో అవుతాడు. సో అందువల్ల లా ఈజ్ అన్ఈక్వల్ ఇన్ అవర్ కంట్రీ, అందులో అనుమానమే లేదు. లా ఈజ్ అన్ఈక్వల్ ఇన్ అవర్ కంట్రీ అనేది చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనమే చట్టం అందరికీ సమానం ఉండడమే ప్రజాస్వామ్యం. లేకపోతే రాచరికం అవుతుంది, నిరంకుశత్వం అవుతుంది, మరో రాజ్యం అవుతుంది. ప్రజాస్వామ్యం యొక్క లక్షణం ఏంటి అంటే చట్టము, చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించాలి. అది బలవంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు. ఇలా ఓటు హక్కు ఉంటుంది. సో ఓటు హక్కు కొరకు ముఖేష్ అంబానీ ఇంటికి పోలింగ్ బూత్ పోదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ముఖేష్ అంబానీ ఇంటికి, గౌతమ్ అదాని ఇంటికి వెళ్ళి, అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళి ఓటేయించుకోదు, రజనీకాంత్ ఇంటికి వెళ్ళి ఓటేయించుకోదు, చిరంజీవి ఇంటికి వచ్చి ఓటేయమని చెప్పదు. చిరంజీవి అయినా ఆ జూబ్లీహిల్స్ ఏరియాలో ఆయనకున్న పోలింగ్ బూత్లో లైన్లో నిలబడి ఆయన ఓటేయాల్సిందే. నేను చిరంజీవిని కదా, నేను మహేష్ బాబుని కదా అంటే నడవదు. సో అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. నీకు బ్యాంకు వాడైనా ఇంటికి వచ్చి రుణం ఇస్తాడేమో డబ్బున్న వాడికి. ముఖేష్ అంబానీ లోన్ కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ అధికారులు కూడా వచ్చి లోన్ ఇస్తారు ఇంటికి వచ్చి, ఎందుకంటే కస్టమర్, ప్రివిలేజ్ కస్టమర్ అని. కానీ చట్టానికి ప్రివిలేజ్ కస్టమర్లు ఉండరు. చట్టానికి ఎవరైనా ఒకటే, చట్టం ముందు ప్రధానమంత్రి అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే. కానీ ఇది థియరిటికల్గా చెప్పడమే తప్ప, కానీ ఆచరణలో మాత్రం మన దేశంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేవు అనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. అందువల్ల ఖచ్చితంగా డబ్బున్నవారు, పలుకుబడి ఉన్నవారు జైళ్ళను కూడా తమ ప్యాలెసెస్గా, అంతఃపురాలుగా మార్చుకోగలుగుతున్నారంటే ఎంత ఆవేదన కలిగించే అంశం.